అద్భుతాన్ని సృష్టించారు. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మాత్రం దోల. క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా యావరేజ్. నెక్స్ట్ యాక్టింగ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. అంతే కాదండి, క్లైమాక్స్ బాగుంది అంతే. టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రస్తుతం మనం విశాఖలోని జగదాంబ థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ మూవీ ఏ విధంగా ఉంది, డైరెక్షన్ ఏ విధంగా ఉంది, విష్ణు రోల్ ఏ విధంగా ఉంది, అలాగే స్పెషల్ అట్రాక్షన్ ప్రభాస్ రోల్ ఏ విధంగా ఉందో ఆడియన్స్ ని అడిగి తెలుసుకుందాం రండి. ప్రభాస్ హైలైట్ సూపర్ యాక్షన్ బాగుంది. సూపర్ సినిమా. విష్ణు యాక్టింగ్ బాగుందన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చూడకూడదు, సెకండ్ హాఫ్ అయితే ఎరగొట్టాడు అన్న. ప్రభాస్ వచ్చిన తర్వాత మూవీ మొత్తం మారిపోయింది. ప్రభాస్ వచ్చే సూపర్ ఉందన్న. సెకండ్ హాఫ్ సూపర్ గా ఉంది, ఫస్ట్ హాఫ్ యావరేజ్. బాగుందన్న. ప్రభాస్ ఎంట్రీ అయితే దోల. లేదన్నా, ప్రభాస్ ఎంట్రీ అయితే మామూలుగా లేదు. సినిమా అయితే దోలగా ఉంది. ఓకేనా, బాగుందన్న, సినిమా బాగుంది. ప్రభాస్ ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ ప్రభాస్ కోసం చూడొచ్చు. సెకండ్ హాఫ్ నిజంగా బాగుంది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం అయితే ఎన్నిసార్లు చూడొచ్చు. నిజంగా దేవుళ్ళలాగే ఉన్నాడు ప్రభాస్. డైరెక్షన్ పర్లేదు, బాగానే ఉంది. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ మాత్రం దోల, నిజంగా దోల. బాడీ ఆ కట్అవుట్ కి ఆ క్యారెక్టర్ నిజంగా సెట్ అయింది. పర్లేదు, బ్రహ్మానందం గారిది బాగానే ఉంది, పర్లేదు. అక్షయ్ కుమార్ గారు శివుడు గారి పాత్రలో న్యాయం చేశారు. అందరూ బాగానే ఉంది. అంతే కాదండి, క్లైమాక్స్ బాగుంది అంతే. ఏడుపు వస్తుంది సినిమా, ఏడుపు వస్తుంది. సినిమా బాగుందండి. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమాలో ఉంది. కన్నప్ప సినిమా నిజంగా ప్రభాస్ క్యారెక్టర్ సినిమా హైలైట్. ప్రభాస్ తర్వాత మనం కన్నప్ప సినిమా చేసిన ఫీలింగ్ వచ్చింది ప్రభాస్. క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా యావరేజ్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ప్రభాస్ అని రావడం. చాలా బాగుంది మూవీ. అద్భుతాన్ని సృష్టించారు. చాలా సూపర్ యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ యావరేజ్, ఫస్ట్ హాఫ్ ఏం లేదు కానీ సెకండ్ హాఫ్ నుంచి ప్రభాస్ ఎంటర్ అయినప్పుడు చాలా బాగుంది. ప్రభాస్ మాటలు కానీ, ఆ శివుడు భక్తుడు కానీ, ప్రభాస్ యాక్టింగ్ చేసింది కానీ చాలా చాలా బాగుంది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే అన్న పర్లేదు అన్న, సినిమా వరకు బాగానే ఉంది. బట్ ప్రభాస్ ఎంట్రీకి అయితే చాలా గట్టిగా అరుపులు అన్నీ వచ్చాయి. సినిమా అయితే పర్లేదు, ఓకే, మేనేజ్ చూడొచ్చు. మొత్తం కైలాసంలో, శ్రీకాళహస్తిలో ఉన్నట్టుంది. మూవీ చూడాల్సిందే, ఈ జనరేషన్ వాళ్ళకి చాలా అవసరం ఈ మూవీ. సినిమా అయితే క్లైమాక్స్ సూపర్, శివపార్వతుల దర్శనం అనిపించింది. విష్ణు యాక్టింగ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. పర్లేదు, చూడొచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. విష్ణు గారి యాక్టింగ్ అందరిది బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ అన్ని. ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ట్రోల్స్ ఏం పట్టించుకోకుండా సినిమా వచ్చి ఫ్యామిలీతో చూడండి, చాలా బాగుంది. ప్రభాస్ ఎంటర్ అయిన కాడి నుంచి లాస్ట్ వరకు ప్రభాస్ ఆయన భుజాల మీద పెట్టుకుని సినిమాని తీసుకెళ్లాడు. ఇది ప్రభాస్ మట్టికి అల్టిమేట్ గా సినిమాని నిలబెట్టాడు. అది క్లైమాక్స్ సీన్ కూడా బాగా పండింది. సినిమాకి సెకండ్ హాఫ్ హైలైట్ గా నిలిచింది. విష్ణు సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ 20 నిమిషాలు బాగా చేశాడు. ఓవరాల్ గా ప్రభాస్ భుజాల మీదే సినిమాని నిలబెట్టాడు. ప్రతి టికెట్ ప్రభాస్ పేరు చెప్పి ఆ టికెట్ కొంటున్నారు. డైరెక్షన్ అంతా బాగుంది. సూపర్ అన్న, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. మెయిన్ అయితే రెబల్ స్టార్ గారు, అలాగే చివరిలో శివయ్య గురించి చాలా అంటే చాలా గొప్ప చెప్పారు. ఎక్సలెంట్ మూవీ, సూపర్. ప్రభాస్ వచ్చాడు, బాగుంది సినిమా. ప్రభాస్ లేకపోతే సినిమా ఫ్లాప్ అయ్యి సినిమా బాగుందండి, బాగుంది. ప్రభాస్ది బాగుంది, లాస్ట్లో కూడా బాగుంది. ప్రభాస్కి ఆడ తప్ప ఇంకేం లేదు సినిమాలో. మాకు కొంచెం యావరేజ్గా ఉందన్న, కానీ సెకండ్ హాఫ్లో ఒక్కసారి ప్రభాస్ మా వచ్చాక సినిమా ఒక్కసారి ఎక్కడికో లేచింది. చాలా డబ్బులు బాగా ఖర్చు పెట్టారు, కానీ ఇది భక్తి ఫిలిం కదా, కొంచెం ఐటమ్ సాంగ్స్ 2 వరకు దగ్గర ఐటమ్ సాంగ్స్ కాదు కానీ కొంచెం ఎక్స్పోజ్ ఉంటే బాగా ఎక్కువ ఉంది. ఓవరాల్గా గుడ్ ట్రై అని చెప్పొచ్చు. మంచు మనోజ్ కూడా బాగానే యాక్ట్ చేసిండు, చాలా బాగా ట్రై చేశాడు. మోహన్ లాల్ కూడా అద్భుతంగా ప్రకటించారు. సూపర్, అసలు క్యారెక్టరైజేషన్ చాలా చాలా బాగుంది. ఒక్కసారి సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఏంటంటే ప్రభాస్ కోసం చూడాలి, ప్రభాస్ మావయ్య కోసం మాత్రం చూడాలి. సీరియస్లీ ఒక్కసారి ప్రభాస్ కనిపించి 5 నిమిషాలు మన థియేటర్లో ఒకసారి కూర్చోాలనిపించింది అంతే. కానీ ఇంకా కొంచెం బాగా ఎఫెక్టివ్గా తీయొచ్చు సినిమా అనిపించింది. అంటే మన ప్రేక్షకులుగా ఎక్కువ చెప్పలేం, కానీ ఓవరాల్గా చూస్తే ఓన్లీ ప్రభాస్. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా, మరి ముందుగా ఎందుకు వచ్చారు? ముందుగా వచ్చామంటే మేము వెళ్ళిందే ప్రభాస్ గురించి వెళ్ళాం సినిమాకి, విష్ణు గురించి అయితే మేము వెళ్ళలేదు. మేము డయాట్స్ ఫ్యాన్స్, డార్లింగ్ ప్రభాసే. అతని గురించి ఎవరైనా సినిమాకి వెళ్తున్నారు. మేమనక చాలా మంది లెగిసి వచ్చారు మధ్యలోనే. సినిమా అయితే ప్రభాస్ గురించే. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్లేదు, అంటే ఏదో తీయాలని, కానీ ప్రభాస్ లేనిదే సినిమా లేదు మామూలు.